వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్. ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయొద్దని సూచన. తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక పూజలు, కార్ల ర్యాలీతో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైనదని, ఎంతో చిత్తశుద్ధితో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దేశ రక్షణకు పాటుపడే సైనికులతో సమానంగా నర్సులు సేవలు అందించాలని ఆయన కోరారు. రోగులకు చిరునవ్వుతో సేవలందించి వారిని చిరునవ్వుతో పంపించేలా పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ నర్సెస్ మరియు మిడ్ వైన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. నర్సింగ్ రంగంలో అత్యంత ప్రతిభ కనబర్చిన 5గురికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానం జరుగుతుందని తెలిపారు. కరుణ, సానుభూతి, మానవత్వం, అంకిత భావాల మేలు కలయికకు నామధేయమే నర్సుల అని కొనియాడారు. తమ పవిత్ర వృత్తికి న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. నర్సింగ్ రంగంలో సేవల్ని ప్రోత్సహించేందుకు భవిష్యత్తులోనూ అవార్డుల ప్రదానం చేస్తామని చెప్పుకొచ్చారు. You are the bridge between us and the patients, and the final call is the one you take, not us. So we are only just, as she says, just the brain of the thing, but the heart and soul of the thing is you. So absolutely without nursing, there is no doctor profession at all. So in this context, I humbly request our Chief Guest Sir, our Health Minister Sir, to increase the number of nurses working in various institutes across the state so as to deliver better to the patient needs. This is my humble request from our officer. Thank you so much and wish you all good luck and happy International Nurses Day. Thank you. Ma'am, we appreciate for all your efforts for the last 20 years and we see more future in you. ఏటా ఇప్పటికీ 1,21,000 మంది ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నర్సింగ్ కౌన్సిల్లో. పైగా ఈ ఏఎన్ఎంలు కానీ, జిఎన్ఎంలు కానీ, లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ, ఎంఎస్సీ నర్సింగ్ కానీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నుంచి కానీ ఏటా 34,000 మంది బయటకు వస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కావాల్సిన 5,300 ఉద్యోగాలు మాత్రం కావాలి. అవి నోటిఫికేషన్ ఇచ్చి ఎలాగూ భర్తీ చేస్తున్నాం. అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వస్తున్న నర్సింగ్ స్టాఫ్ని విదేశాల్లో పెద్ద పొటెన్షియల్ ఉంది కాబట్టి, ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఉంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వినూత్నమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక ఎంఓయూ చేసుకొని 8 భాషల్లో, ఇంగ్లీష్ కాకుండా జర్మనీ లేదా జపనీసు లేదా స్పానిషు, ఫ్రెంచు, ఇటువంటి 8 భాషల్లో కూడా వారికి విద్యను బోధించడం వల్ల భాషలను నేర్పడం ద్వారా వీరు బయట దేశాల్లో కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆ రకంగా మనం వసుధైవ కుటుంబకం అనే భావన ఏది ఉందో అది విదేశాలకు కూడా పోయే సేవా రంగంలో వాళ్ళు రాణించడమే కాకుండా భారతదేశానికి కూడా గుర్తింపు తీసుకురావాలని ఈ ఆలోచన చేయడం జరిగింది. తద్వారా 1,000 మంది విద్యార్థులు కూడా బయట దేశాలకు వెళ్ళి నర్సింగ్ చేస్తున్న విద్యార్థులు బయట దేశాలకు వెళ్ళి నర్సింగ్ సేవలు అందించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉండడం, పుట్టగొడుగులాగా నర్సింగ్ కాలేజీలు పుట్టడం ఆంధ్రప్రదేశ్లో, వాటిని గుర్తుతో పెట్టుకుని అనేక చోట మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం, లేదా టీచింగ్ స్టాఫ్ లేకపోవడం, లేదా ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోవడం, లేకపోతే ఒకే రిజిస్ట్రేషన్ పేరుతో సొసైటీ పేరుతో 3-4 కాలేజీలు ఉన్నాయి. ఇటువంటి అనేక రకాల అవకతవకలు గుర్తించాం. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 135 కాలేజీలు గత 5 సంవత్సరాల్లోనే వచ్చాయి, ప్రైవేట్ కాలేజీలు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ వాటిని అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఒక నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించడం, తద్వారా ఒక నాణ్యమైన నర్సింగ్, ఒక సేవాభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చే నర్సింగ్ విద్యార్థులను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. నీట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయొద్దని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనులను మే నెలాఖరుగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూపాయలు 334 కోట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల
విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవబోవటానికి ప్రభుత్వం అనుమతించవచ్చని అన్నారు. సోమవారం O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి మరియు ఈఎన్సి వెంకటేశ్వరరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈఓలు, ఎస్ఈఓలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతు పనులను చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులకు దూరంగా తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో చీఫ్ ఇంజనీరింగ్ ధృవీకరణ ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరువూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో జరిగిన తిరువూరు డివిజన్ స్థాయి ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పట్టణంలోని కనక రెసిడెన్సీలో నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు కల్లూరు క్రాస్ రోడ్ వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కల్లూరు నుండి తిరువూరు వరకు భారీగా కార్ల ర్యాలీ నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీ మహాలక్ష్మి సహిత అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ బొమ్మసాని ఉమామహేశ్వరరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ ఆధారిత చైర్మన్ సేవల దేవదత్తు, తిరువూరు మండల పార్టీ అధ్యక్షుడు వెదూరు వెంకట నరసింహారెడ్డి, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు రేగల్ల వీరారెడ్డి, ఎం కొంటూరు మండల పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ గద్దె వెంకన్నలతో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ వస్తాను చక్కగా చెప్పా, అందరినీ దూరం చేసుకుంటూ వస్తున్నారు. మరి మనం చేసేదేం లేదు దానికి. ఆశమనయం సమర్పయామి. శ్రమత్రమారుణగోవిందో హర నమః పార్వదేవతయే హర హర మహాదేవ. వనితాం లోకైకదేవాం సరాం శ్రీమన్మందగరా వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా భువర్ధరతే యావద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కనకనక వస్తువాహన పుత్రపౌత్రా భువర్ధిరస్తు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. యజమాన సంకల్పిత కార్యాన్ సఫలే సిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖిద్ధిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆచంద్రార్కం ఎంచుకుంటావా లేదా? అదే వలగ్నం సుజనం దేవతారావలం చంద్రవలం విద్యావలం దైవవలం దేవ లక్ష్మీపతే. తేంగ్రేగం స్వరామే సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, విఎంసి అధికారులు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను ప్రతి సోమవారం జోనల్ కార్యాలయాలలో కూడా తమ ఫిర్యాదులు, దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులకు అందించవచ్చని తెలిపారు. నగరంలో ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కారం పొందగలరని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే నిరావధిక సమ్మెకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు హెచ్చరించారు. యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు విజయవాడ ధర్నా చౌక్ లో చేపట్టిన మహాధర్నా 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా యూనియన్ నగర అధ్యక్షుడు పి మహేష్ బాబు మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాలలో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డై విభాగం పార్క్స్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారీగా టెక్నికల్ రూపాయలు 29,200, నాన్ టెక్నికల్ రూపాయలు 24,500
500 చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ తరపున విజయవాడ నగర కమిటీ పి మహేష్ బాబు, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ యూనియన్ పిలుపు మేరకు 6వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఎందుకంటే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నదో సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా ఆప్కోస్లో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలుగా జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, అదే రీతిగా ఈరోజు వయోపరిమితి పర్మనెంట్ వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఆప్కోస్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు కూడా పెంచాలని, సంక్షేమ పథకాలు అందజేయాలని, అలాగే ఈరోజు రిటైర్డ్ అయిపోతే ఉత్తి చేతులతో మా కార్మికులు 60 సంవత్సరాలు చాలామంది రిటైర్డ్ అయి ఉన్నారు, వాళ్ళని ఉత్తి చేతులతో పంపించేస్తుంది ప్రభుత్వం. వాళ్ళకు కూడా వాళ్ళకి పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం, ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 72 జాతీయ పండుగ ఆదివారాల సెలవులన్నిటిని కూడా కలుపుకొని వాటిని సెలవు దినాలుగైనా ప్రకటించాలి, లేదైతే వేతనంతో కూడినటువంటి దినాలుగైనా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతీది కూడా సంక్షేమ పథకాలు, అమ్మఒడిలి, అలాగే పెన్షన్ లాంటివి ఏది కూడా అందట్లేదు. మరి ముఖ్యంగా ఈరోజు మాకు 15,000 రూపాయలు వస్తుంది జీతం, దాంట్లో కటింగ్ పోను 13,087 రూపాయలు మాత్రమే మా చేతికి వస్తుంది. ఈరోజు మేము డ్యూటీ చేయాలంటే నిత్యావసరంగా వస్తువు ఏ విధంగా అయితే ఉన్నదో మంచినీళ్ళు, స్ట్రీట్ లైటు, అలాగే పార్కుల్లో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు 24 గంటలు పనిచేసేటటువంటి విధానంలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు లైన్ పగిలితే ఇప్పుడు రావాలంటే ఇప్పుడు రావాలి, అర్ధరాత్రి ఫోన్ చేస్తే అర్ధరాత్రి రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మా కార్మికులు పెట్రోల్కే 5,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 8,300 రూపాయలు ఉంటే వాటిల్లో ఇంటద్దె ఎక్కడ కట్టాలి, కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలి, అలాగే ఫీజులు ఎక్కడ కట్టుకోవాలి. ఈరోజు నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. 15వ రోజు ఆందోళనలో భాగంగా ధర్నా చౌక్లో సిహెచ్ఓలు ధర్నా చేశారు. ఆ క్రమంలోనే విజయవాడలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలవటానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకంత రసాబసా చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెరవధిక ఆందోళన చేస్తున్న సిహెచ్ఓల ఆందోళన 15వ రోజుకు చేరింది. ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకురాలు వర్ష మాట్లాడుతూ 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను పర్మనెంట్ చేయాలని, ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేపడుతున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావటం లేదన్నారు. మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించలేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 15 రోజుల నుంచి మేము ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నాము. మా యొక్క డిమాండ్స్ ని ప్రతిసారి ప్రతి పేపర్ ద్వారా, ప్రతి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ రోజు మాకు ఒక అవకాశం, ఒక చిన్న అవకాశం దొరికింది. ఆ అవకాశం కోసం మేము ఒక్క అడుగు ముందే వేయగానే ఇక్కడున్న పోలీస్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆపేస్తున్నారు. అడుగు బయటకు పడితే ఏం చూపించి కేసు కడతానంటున్నారు. మా కేసు కడతాం, మేము కొత్త కాదు, మేము ఇమే కేసు కడతాం అని చెప్పేసి మాట్లాడతారు. అంటే మాకు సమస్యల్ని బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా తప్పే. 15 రోజుల నుంచి వాళ్ళు చూస్తున్నారు, మాకు పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఏ రోజు కూడా మేము ఏ ట్రాఫిక్ రూల్కి మేము వ్యతిరేకంగా పడలేదు. ఏ ఒక్క వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేము కాదని చేయలేదు. వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము హనుమంతరాయ గ్రంథాలయం రెంట్కి తీసుకొని 3 రోజులు మేము అక్కడ చేసుకున్నాం. ఈ రోజు అక్కడ ఫంక్షన్ ఉందని ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ లో పర్మిషన్ అడిగి పర్మిషన్ తీసుకున్నాం. ఒక పర్మిషన్ అడగడానికి వెళ్తే పొద్దున వెళ్తే రాత్రి 10:30 దాకా మేము నుంచుంటాం. మీకు ఫొటోస్ కూడా చూపిస్తాం. మేము 9:30 దాకా మేము నుంచుంటాం. ఇంతసేపు మేము నుంచొని పర్మిషన్ తెచ్చుకుంటే వేలు చూపించి కేసు కడతా అంటున్నారు. మేము ఎంప్లాయీస్, మేమందరం కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్
ఎంప్లాయీస్ మేము పిచ్చోళ్ళం కాదు, ఆమె కేసు కడతా ఉంటాకి. మీ రూల్స్ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కాదనట్లేదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ప్రాబ్లం ఇది అని ప్రత్యక్షంగా వాళ్ళు మమ్మల్ని 15 రోజుల నుంచి చూస్తున్నప్పటికీ ఇలా అంటున్నారు. ఇంత బాధ మేము పడి ఇంత రోడ్డు మీద వచ్చి మేము ఉంటే కూడా గవర్నమెంట్ మమ్మల్ని చూడట్లేదు, మా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మేము ఇంత సమస్య ఫేస్ చేస్తుంటే వినండి అంటే ఒక్కళ్ళు కూడా వినట్లేదు సరికదా. మేము వెళ్ళి చెప్తా అంటే వీళ్ళు మమ్మల్ని వెళ్ళివ్వట్లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలో మీరే చెప్పండి సార్, మీరందరూ చెప్పండి సార్, మీరందరూ పెద్దవాళ్ళే కదండి. మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హెల్త్ మినిస్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఒక రిక్వెజిషన్ లెటర్ 15 రోజుల నుంచి ఎండనక వానకనక కూర్చుంటే మీరు నోరు తెరిస్తే మిమ్మల్ని కేసులు పెడతాం, మాకు కేసులు పెట్టడం కొత్త కాదు, మీ ఉద్యోగాల గురించి ఆలోచించుకోండి, తీసేస్తే మీ ఉద్యోగాలు కూడా తీసేయగలం అన్న మాట మాట్లాడటం అనేది చాలా దారుణం అండి. అపాయింట్మెంట్ కోసం మేము ఎన్ని సార్లు తిరిగినా మాకు ఇప్పుడు దాకా ఒక్క అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. అది సార్ వస్తున్నారని తెలిసి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ఒక 5 మెంబర్స్ వెళ్తామన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి మేము ఏనాడు గడక వాళ్ళు చెప్పిన మాట మేము ఉల్లంఘించలేదు, ఒక ట్రాఫిక్ అనేది మేము క్లియర్ చేయలేదు, ఏమి ఇష్యూస్ అనేవి మేమేం క్రియేట్ చేయలేదు. 3 days పర్మిషన్ ఇవ్వకపోతే మేము గ్రంథాలయాన్ని రెంట్కి తీసుకొని ఆ 3 days మేము అక్కడ కండక్ట్ చేసుకున్నాం. అలాంటిది ఈరోజు ఒక చిన్న అవకాశం వచ్చిందని వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళలేకుండా ఇలాంటి మాటలు మాట్లాడతా మీ మీద కేసులు పెడతాం, మాకు కొత్త కాదు అని బెదిరింపు చర్యలు చేస్తుంటే అసలు మాట్లాడనివ్వట్లేదు. నోరు తెరిస్తే కేసు పెడతామని చెప్పేసి అంటున్నారు. మరి అంత దారుణమైన దుర్మార్గంగా మేము ఏం చేసామో మాకు అర్థం కావట్లేదండి. ఈ రోజు నర్సెస్ డే, మేము బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, అక్కడ కూడా పార్టిసిపేట్ చేసే హక్కు మాకుంది. ఇక్కడ మేము ఎవరం ఖాళీ చేయట్లేదు, అందరం ఇక్కడ ఉన్న ఒక 5గురు మాత్రమే వెళ్తామంటేనే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఇది చాలా దారుణం. ఎక్కిన ఆటోని ఆపేసి కిందకి దింపేసేసి నోరు తెరిస్తే కేసు పెడతామని చెప్పేసి అన్న మాటలు చాలా దారుణం అంటే దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీన విద్యాభవన్ ముట్టడిస్తామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. ఉపాధ్యాయులపై పనిభారాన్ని మోపే చర్యలను తక్షణమే వెటకాడాలని లేని పక్షంలో ఆందోళన తప్పదన్నారు. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మోడల్ 9,500 ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసి ప్రాథమిక విద్యను 750 యూపీ స్కూల్స్ను అప్గ్రేడ్ చేసి హై స్కూల్ స్థాయిలో విద్యను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలను యూటీఎఫ్ స్వాగతిస్తుందన్నారు. అయితే అదే క్రమంలో పాఠశాల ఉపాధ్యాయులపై పనిభారం పెరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. హై స్కూల్ స్థాయిలో 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. సర్ప్లస్గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులుగా నియమిస్తున్నామని స్కూల్ అసిస్టెంట్లు స్థాయిని తగ్గించేలా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం విద్యారంగంలో చేసిన సంస్కరణల వల్ల 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు తరలిపోయారని, విద్య నాసిరకంగా ఉందని, నాణ్యమైన విద్యను అందించేదానికి ఈ పాఠశాలల్లో మార్పులు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలని ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది. ప్రధానంగా ప్రైమరీ స్కూల్స్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. మోడల్ ప్రైమరీ స్కూల్స్ పేరు మీద 5 క్లాసులకి 5 టీచర్లు ఉండే విధంగా 9,500 పాఠశాలలు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 779 యూపీ స్కూళ్ళని అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. దాన్ని కూడా మేము ఆహ్వానిస్తూనే ఉన్నాం. కానీ ఈ పాఠశాలలు ఉపాధ్యాయుల్ని కేటాయించేటప్పుడు ఉపాధ్యాయుల మీద పనిభారం పెరిగేలాగా కేటాయింపు చేయడం వల్ల ఈ రోజున వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్గా మిగిలిపోతూ ఉన్నారు. ఆ స్కూల్ అసిస్టెంట్లని హై స్కూళ్ళకి కేటాయించి నాణ్యమైన విద్య అందించే దానికోసం 45 మంది విద్యార్థులు ఉన్న దగ్గర 2వ సెక్షన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము పదే అడుగుతూ ఉన్నాం. ప్రతి సమావేశంలోనూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆలోచిస్తామని చెప్తూ 53 మంది పిల్లలు ఉంటేనే 2వ సెక్షన్ అని చెప్పడం వల్ల వేలాది మంది స్కూల్ అసిస్టెంట్ సర్ప్లస్ అయిపోయారు. ఆ సర్ప్లస్ అయిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్లని ఈ రోజున ప్రైమరీ స్కూల్స్కి హెడ్ మాస్టర్లుగా పెడతామని చెప్తా ఉంది. అంటే స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని ఎందుకు తగ్గించాలి ఈ ప్రభుత్వం అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. హై స్కూల్స్లో అవసరం ఉంది. మీరు హై స్కూల్ ప్లస్ పేరు మీద ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే
62 సంవత్సరాలు నిండిపోయిన నేపథ్యంలో అనేక మంది టీచర్లు ఈ రోజున రిటైర్ కాబోతా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో హై స్కూల్ని పరిపుష్టంగా ఉంచాలంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ హై స్కూళ్ళలో ఉంచాలనే బదులు ప్రైమరీ స్కూళ్ళకి హెడ్ మాస్టర్లుగా వేస్తామని చెప్పడంలో ఔచిత్యం ఏంటో గ్రహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకనే 1:40 నిష్పత్తి ప్రకారం ఏదైతే ఉందో 45 దగ్గర 2వ సెక్షన్ కేటాయింపు చేసి ఉపాధ్యాయులు కేటాయించాలి. ఉపాధ్యాయుల మీద బోధనా భారాన్ని తగ్గించాలి. నాణ్యమైన విద్య అందించే దానికోసం వాళ్ళకి అవకాశం కల్పించాలి. అదే సందర్భంలో ఈరోజు మీరు చేసిన చర్య వల్ల బేసిక్ ప్రైమరీ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్ దాదాపు 25,000 పాఠశాలలు అతి త్వరలో మూతపడనున్నాయి. ఆ పాఠశాలలు మూతపడకుండా ఉండాలి, తల్లిదండ్రులను ఆకర్షించాలి, మంచి విద్య అక్కడ లభిస్తుంది అనేటువంటి అవకాశం ఇవ్వాలంటే ప్రతి పాఠశాలకి కనీసం 2 టీచర్లు ఉండేలాగా 1:20 రేషియోని అమలుపరచాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు పరిష్కారం చేసి మంచి పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూనే, ఒకవేళ కనుక విద్యాశాఖ ఇప్పటికే కూడా స్పందించకపోతే రేపు 15వ తారీఖున విద్యాభవన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనకు గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి తమను తాము రక్షించుకోవాలంటూ ఇతరులకు ఆపన్న హస్తం అందించడం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని మాక్ డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్కు ఎదురుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మొదలు నిచ్చెన ఆసరాగా భవనంపైకి విపత్తు స్పందన సిబ్బంది చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందకు తీసుకువచ్చారు. తక్షణ వైద్య సహాయం అందించేందుకు 108 వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక వాహనం ద్వారా నీటిని మంటలను ఆర్పేంత వరకు మాక్ డ్రిల్ చేశారు. అదేవిధంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని డెమో ద్వారా ప్రదర్శించారు. వంట నూనె ఉన్న బాండీలో మంటలు వ్యాపిస్తే భయపడకుండా వెంటనే ఆ మంటలను ఎలా నియంత్రించాలనే విషయాన్ని కూడా వివరించారు. తడిబట్ట, ప్లాస్టిక్ బకెట్, పిండి వంటిలతో పాటు మంటలను ఆర్పే పద్ధతులను వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో 2 వాహనాలు ఢీకొని వాటి మధ్య చిక్కుకున్న వారిని ప్రత్యేక పరికరాలు ఉపయోగించి బయటకు తీసే విధానాన్ని ప్రదర్శించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్, స్ట్రెచర్ వినియోగం, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ విపత్తు నిర్వహణపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. మాక్ డ్రిల్ చేయడం జరిగింది. డిజాస్టరు, ఫైర్ యాక్సిడెంటు, అట్లాగే వేరే ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి, మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగ మనం సేఫ్గా ఉండాలి, అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా ఏదైనా క్షతగాత్రులు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే జిల్లా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా ఆ వెహికల్స్ రావాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి, అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే, ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి, దాని మీద అంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటుంది, హోటల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, టెంపుల్లో ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్గా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు, ఫ్లడ్ కావచ్చు, లేదా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్, పిడుగులు పడవచ్చు, ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి. పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి. బికాజ్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం. మనం ఆఫీసర్స్ని వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం, వెంటనే కాల్ సెంటర్ పెడతాం. అక్కడ వెళ్ళే ఆఫీసర్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు, కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి లేదా ఒక వెటర్నరీ ఆఫీసర్కి లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్కి ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్గా ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. దాని మీద దృష్టి పెట్టి ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అన్ని రకాలుగా పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితులు, యాక్సిడెంట్ అయితే, రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా, అలాగే ఎక్కడైనా మనుషులు ఇరుక్కపోతే ఐరన్ రాడ్స్ అన్ని ఉంటే ఏం చేయాలని మీద చాలా చక్కగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. దీని ద్వారా జిల్లా ప్రజలకి అలాగే అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం సర్వసామాన్యం, కానీ ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఆ ఆలోచించే మనసును తీసుకోవడానికి మాక్ డ్రిల్ పెట్టడం జరిగింది. అధికారులందరికీ చాలా చక్కగా అర్థమైంది. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫ్లడ్లో చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సహిస్తూ
ఇంకా వాళ్ళ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి ఇది మనము ఈ డిజాస్టర్ టైంలో ఎలా రెస్పాండ్ చేయాలి. చాలామంది ఈ డిజాస్టర్ జరిగినప్పుడు క్యూరియాసిటీతో చూడడానికి వచ్చి చనిపోతూ ఉంటారు. సో అటువంటి పొరపాట్లు జరగకుండా అక్కడ బాధలో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి సిబ్బంది ఉంటారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు సేఫ్గా ఉంటే సేఫ్ స్థలంలో ఉండండి, అక్కడ వచ్చి మీరు చూసి విట్నెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెసేజ్ కూడా పబ్లిక్ వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అంటే అన్ని డివిజన్లో చేయిస్తున్నాం. ఆల్రెడీ మన తిరువూరులో చేశారు, అట్లాగే నందిగామలో చేశారు, ప్రతి మండలంలో కూడా చేయండి అని చెప్పాము. అలాగే జిల్లాలో కూడా ఆర్డీఓ ఆఫీసు, అలాగే మున్సిపల్ కమిషన్ ఆఫీసులు కూడా రిపీట్ అవుతాయి. అంటే ఇది రిపీటెడ్గా చేస్తుంటే పబ్లిక్కి, అఫీషియల్స్ అందరికీ, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఆఫీసర్లో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి అది రిపీట్ చేస్తున్నాం. అంటే జస్ట్ రిమైండ్ ఇట్. థ్యాంక్ యూ. నో డిపెండ్స్. ఇప్పుడు వెహికల్కి ఇప్పుడు 2 minutes 1 kilometer వచ్చే ఉండాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే, సో దట్ ఈస్ ద రెస్పాన్స్ టైం ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో అది వచ్చిందంటే దానికి వచ్చేలాగా మనకు ట్రాఫిక్ మెయింటైన్ చేసుకోవాలి, పబ్లిక్ రెస్పాన్స్ చేయాలి. వస్తూ ఉందంటే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళరా, మనకి ఎవరు దొరుకుతుంది వెళ్ళిపోకూడదు మనం పైకి వేసుకొని. సో అవన్నీ ఆ పబ్లిక్ అదే ఆ కామన్ సెన్సికల్ థింగ్స్ విత్ టైమ్ ఇట్ విల్ కమ్. రెస్పాన్స్ అంటే డిపార్ట్మెంట్ రెస్పాన్స్ అవగాహన ఉండాలి. ఈ యుద్ధం వల్ల ప్రజలకు, ప్రభుత్వాలకు, దేశాలకు నష్టమేనని, అందువల్ల యుద్ధం కంటే పరిష్కార మార్గాలను అన్వేషించుకుని చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పర్యాటకులపై కాల్పులు జరిపిన పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా బుద్ధి చెప్పారని, మనమందరం ఆయనకు అండగా నిలబడతామన్నారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ పిట్టెంగిల్పేట కామాక్షి మెస్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానికులకు తెలియజేసిన సమస్యలను పరిష్కరించవలసిందిగా కార్పొరేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశించారు. అనంతరం 25,000 విలువ చేసే ఇస్త్రీ బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధులతో కొనుగోలు చేసి డివిజన్లో నిరుపేద కుటుంబాలకు చెందిన కల్లూరి రవిబాబుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యుద్ధ వాతావరణం నుండి మన దేశం బయటపడటం సంతోషదాయకమన్నారు. యుద్ధాల కంటే పరిష్కార మార్గమే ప్రజలకు మంచిదని చెప్పారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ డివిజన్లో నిరుపేద కుటుంబానికి చెందిన రవికి ఇస్త్రీ బండిని అందజేయటం సంతోషదాయకమని చెప్పారు. డివిజన్ నాయకులు మల్లెల రామకృష్ణ, దేవపొంగు కృపారావు, మార్కనపల్లి నాగేశ్వరరావు, బొద్దూరి వీరారెడ్డి, నారు రామారావు, కొత్తపల్లి రమేష్, నూరుపునేని రమణి మరియు చిలసాని రమణ, మల్లెల రమేష్, వాసిరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం యుద్ధ వాతావరణం నుంచి బయటికి రావడం అనేది తాత్కాలికంగా ప్రజల్లో ఉన్న మనోభావాల్ని ఇబ్బంది గురైన యుద్ధం అనేది అందరికీ కూడా మంచిది కాదు. ఇవాళ ఇంత ప్రజాస్వామిక దేశంలో నాగరికత పెరిగిన తర్వాత యుద్ధాల కంటే పరిష్కారాలే మేలు. కానీ పాకిస్తాన్తో అలాంటి పరిస్థితులు కనపట్టలేదు. ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళు ఏదో రకంగా భారతదేశం మీద ఉగ్రదాడులు చేస్తూ ఉన్నారు. ఈసారి ఉగ్రదాడులు చేస్తే అది యుద్ధంగా మేము ప్రకటిస్తామని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు. అన్ని విషయాలు కూడా ప్రజలందరూ కూడా అన్ని కోణాల్లో ఆలోచించి మనం కూడా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ చేసిన అనేకమైన కార్యక్రమాలు ప్రతి ఒక్క మనసులో కూడా బాధాకరంగా, ఈవెన్ ముస్లిం సోదరులు కూడా అనేక మంది చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ చేయటం వలన ఇక్కడ ఇలాంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. పాకిస్తాన్ చేసింది చాలా తప్పని ఓవైసీ స్వయంగా ఇది ఘోరాతి ఘోరం పాకిస్తాన్ ఈ విధంగా చేయటం అని ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందువల్ల ఈ యొక్క పరిస్థితుల్ని అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేసి సమీక్షించి ప్రధానమంత్రి గారికి అండగా ఉండాలి. ప్రధానమంత్రి గారు కూడా పౌరుషం కలిగిన వ్యక్తి. ఖచ్చితంగా ఇలాంటి ఇంకొకసారి ఉగ్రవాదులు అలాంటి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామనే భయం ఈ రోజున పాకిస్తాన్లో వచ్చిన సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసి మనందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్. ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయొద్దని సూచన. తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక పూజలు, కార్ల ర్యాలీతో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు.
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.